డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు, ఒకరిపైన ఒకరు చేసుకున్న విమర్శలు ప్రతి సందర్భంలో కూడా పరిధి దాటి వెళ్తున్నటువంటి దాఖలాలే ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పటివరకు సోషల్ మీడియాలో విమర్శలే మనం చూసాం. అయితే మాజీ మంత్రుల స్థాయి ఉన్న వ్యక్తులు కూడా నరుక్కునే వరకు, చంపుకునే వరకు వెళ్ళిపోతున్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ రాజుకుంటున్నటువంటి విష ప్రచారం పైన టీటీడీ మండిపడుతుంది. ఎలాంటి సంఘటనలు జరగకుండానే గోవులకి సంబంధించి వందల సంఖ్యలో మరణించాయంటూ ఏఐ ఇమేజెస్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ గట్టిగా వాదిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? రాజకీయ పరంగా చూడాల్సినటువంటి అధికార విపక్షాల వ్యవహారాలు పరిధి దాటి సామాజిక అంశాల వైపు కూడా మరలుతున్నాయా? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. టీటీడీ ఇష్యూ ఒకటి, రెండోది మాట్లాడేటువంటి ఆల్రెడీ మాటలు పరిధి దాటుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేస్తున్నారన్న ఉద్దేశంతోనే అరెస్టులు, మళ్ళీ అక్రమ అరెస్టులు అంటారు, ఇంకా రకరకాల పరంపర జరుగుతుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు దానికి కౌంటర్గా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలు, ఇవి ఒక ఎత్తు అయితే టీటీడీలో ఏం జరిగినా చీమ చిట్టుక్కుమన్నా కానీ అది ఒక వివాదాస్పద అంశంగా మారిపోతుంది. ఇది నిజంగా కావాలని చేస్తున్నారా, లేదా అలాంటి ఘటనలు ఏమన్నా జరుగుతున్నాయా? అంటే కొద్దిగా ప్రేరేపిస్తున్నారు, అంటే రెచ్చగొట్టినట్టుగా కనపడుతుంది కొన్ని. ఎందుకంటే వాస్తవాలు ఇప్పుడు కారుమూరి మంత్రిగా చేసిన వ్యక్తి వాళ్ళ అబ్బాయిని కూడా పోటీ చేయించాడు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు, సరే వైసీపీలో ఉన్నాడు. గుంటూరులో యువతల వాళ్ళకి ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చి కొడతారు, అవతల వాళ్ళని నరికేస్తారంటే ఆయన మనిషా పశువా? అది మనం మాట్లాడుకోవాలి. అంటే ఎవరైనా ఊరకనే ఖాళీగా కూర్చున్నారా? అంటే మీ ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి ఏం చేశారు? ఇంట్లో బయట వాళ్ళు తీసుకొచ్చి అమాయకులు ప్రశ్నించిన వాళ్ళు గడ్డములు పెట్టి తగలబెట్టారు. ఎక్కడ ఎవరి మీద ఒకరు చర్యలు తీసుకురా 5 సంవత్సరాల్లో? ఇప్పుడు 10 నెలలు అయింది. మీరు మళ్ళా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలంటే 4 సంవత్సరాలు 2 నెలలు వెయిట్ చేయాల్సిందే. రెచ్చగొట్టి ఎక్కడికి ఒక మీ నాయకుడేమో బట్టలెప్పు తీసి కొడతానంటాడు, బట్టలెప్పు తీసి నుంచో పెట్టాడంట పోలీసుల్ని. మీరేమో ఎక్కడ కూడా మీ నోరుకి అడ్డు ఆపు ఎక్కడా లేదు. అడ్డు ఆపు లేకుండానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరగడ్డ అనిల్ని, వరప్రసాద్ రెడ్డి, రవీందర్ రెడ్డి వీళ్ళందరూ చూస్తున్నాం. ఒకళ్ళొక పోసాని ఏం జరిగిందో వాళ్ళు కూడా ప్రాక్టికల్ కూడా హెరాస్మెంట్స్ అని కదా ఇప్పుడు వీళ్ళ ఆరోపణ. హెరాస్మెంట్ ఏంటంటే తప్పు లేనిదే నిప్పు లేనిదే పొగరాదు సార్ కేశవ్ గారు. మీరు 5 సంవత్సరాల పరిపాలనలో మీ నాయకుడే తిట్టిన వాళ్ళకి ప్రమోషన్స్, మంత్రి పదవులు ఇస్తున్నారు. చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన ఆయనకి మంత్రి పదవి, ఇలా ఇష్టానుసారంగా వ్యక్తిగత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చేసి ఏమయ్యారో, ఏం చేశారో, ప్రజలు ఏం తీర్పిచ్చారో అర్థమైపోయింది. 11 సీట్లు పరిమితమైంది. అది తప్పని ఫీల్ అవ్వట్లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఒకవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితిలో జడ్జిమెంట్ ఇస్తే కూడా ఇప్పటికీ నాయకుడు ఒక మాట అంటే నాయకుడిని మించి 4 మాటలు అంటాను వీళ్ళు రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే దానివల్ల ఎలాంటి సమస్య లేదు అనేటువంటి ఉద్దేశంతోనే వైసీపీ నాయకత్వం వ్యవహరిస్తుంది అనుకోవచ్చు. కరెక్ట్, మీరు చెప్పింది. రియలైజేషన్ సెక్షన్ అనేది కనపట్లేదు సార్. ఎవరైనా గెలిపోవటంలో సహజం సార్ కేశవ్ గారు, మీకు తెలియదు కాదు. అనేక మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజలు మెప్పు పొందిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వస్తారు. మీరు కాదని 11 సీట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తెలుసుకోవట్లేకపోతున్నారు? ప్రజలు ఎందుకు మమ్మల్ని వ్యతిరేకంగా ఓటేశారు? ఎందుకు సంక్షేమం మాట లక్షల కోట్లు ఇచ్చామన్నారు, బటన్ నొక్కాము, కానీ ఎందుకు వేయలేదు అని ప్రజల దగ్గరికి వెళ్ళి వేయకపోవడం ప్రజల అజ్ఞానం అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు. ఈ అన్నిటి కారణం సకల శాఖ మంత్రి, ఆయన చుట్టూ ఉన్న క్యాటర్ అంటే ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు. పిఎస్సి కన్వీనర్ కూడా ఆయన. ఇంకోటి అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా కొంత హుందాగా మాట్లాడతారు. అంటే వీళ్ళకి మరీ అలాగా మాటలు ఉండవనేటువంటి అభిప్రాయం అయితే ఉంది ఆయన ట్రాక్ రికార్డు చూస్తే. అవునండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏకంగా అసలు పక్కదారి పట్టించే మాటలు, అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి టీటీడీ ఆరోగ్యం. ఆయన ఆల్రెడీ టీటీడీకి 2 సార్లు చైర్మన్గా చేశారు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడే ముంతాజ్ హోటల్ ఇవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు రద్దు చేశారు. సరే పక్కన పెడితే, మరి ఇప్పుడు గోవులు చనిపోయినాయి అని చెప్పేసి 100 గోవులు చనిపోయినాయి అన్నారు. నిజం కాదా అది? 100 గోవులు చనిపోయి లేదని చెప్పి విజిలెన్స్ ఫోటోలు గిటోలు అన్ని సోషల్ మీడియా అంతా. సార్ 2 గోవులు చనిపోవటం అనేది గోవులు ఎవరిదైనా ఎండ తీవ్రత చూస్తే ఏదో ఒక ఆరోగ్యరీత్యా చనిపోవటం అనేది ఉంటుంది. వయసు మళ్ళీ కూడా ఉంటుంది. ఇప్పుడు అది 1956 ప్రకారం యాక్ట్ ప్రకారం గోశాల నిర్వహిస్తుంటారు సార్, ఎవరో దానం చేసే వాళ్ళకని. మీరు హిందూ సనాతన సంప్రదాయానికి విరుద్ధంగా మీరున్నప్పుడు ఏదో హిందువులకు బాగా జరిగినట్టుగా ఇప్పుడేమో జరగనట్టుగా ఎంతవరకు సమంజసం ఇట్లా చేయటం? ఇది అనవసరంగా ప్రజల్ని వాళ్ళ భావాలు రెచ్చగొడతాం కదా. మీ 2 ఆయామంలో లడ్డు అపవిత్రం జరిగిందని ఆరోపణలు వచ్చినాయి. ఒకవైపు సిట్, ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఓపిక పట్టండి.
ఇప్పుడు నాణ్యత ప్రమాణం పెరిగినాయి. సరిపోలేదా ఇంకా ఓపిక పట్టండి అంటే ఇంకా వాళ్ళ తొందరపాటు అదే 5 సంవత్సరాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలో 3 ఏళ్ళు అవుతాయి కదా ఎదురు చూస్తున్నారు. సార్ ఇప్పుడు 5 సంవత్సరాలు మిమ్మల్ని భరించారు, ప్రజలు భరించారు, మీరు ఏం చేసినా సహించారు. ఇప్పుడు కారుమూరి మాట్లాడే మాటలు, అవినాష్ మాట్లాడే మాటలు, లేదా జోగి రమేష్ రెడ్ బుక్ని మడిచిపెట్టుకోండి అంటున్నాడు. మడిచిపెట్టుకుంటారా? మిమ్మల్ని మడతేస్తారు, లోపల వేస్తారా? 2 రోజులు అయితే తెలిసిద్ది. ఇప్పుడు మీరు నాయకుడు మారలేదు సార్ తీరు, వీళ్ళ ఎవరూ మాటలా. కాబట్టి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, కానీ వాళ్ళలో పరివర్తన అనేది టీడీపీలో ఒక కార్యకర్త కామెంట్ చేశాడు అనే దాని మీద వచ్చిన వెంటనే అతన్ని లిఫ్ట్ చేశారు, అరెస్ట్ చేశారు. ఆ వ్యవహారం చూసాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి గోరంట్ల మాధవ్ గారు హై వోల్టేజ్ యాక్షన్ చేశారు అక్కడ, మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళారు. ఆల్రెడీ అది క్లియర్గా చూసాం. ఇంత క్లియర్గా ఒక సిగ్నల్ ఇస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ స్థాయిలో చేసిన వ్యక్తులు, మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా 3-4 సార్లు రిప్రజెంట్ చేసిన వ్యక్తులు ఎక్కడ తగ్గట్లా. ఇది చూస్తే ఎట్లా ఉంటుంది అంటే మళ్ళీ కింది లెవెల్ క్యాడర్ కూడా సేమ్ రిపీట్ అదే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ కోసమే కదా పాపం అతను అంతకు ముందరంతా కొట్లాడింది. సరే అతను కరెక్ట్ మాట్లాడా రాంగ్ మాట్లాడా తర్వాత చూద్దాం, కానీ తెలుగుదేశం పార్టీ కోసమే కదా ఏం మాట్లాడినా కానీ అలాంటి వాడిని తీసుకెళ్ళి లోపల వేశారు. వీళ్ళు ఎక్కడ అసలు తగ్గట్లా. పేరు నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, కొద్దిగా అంబటి రాంబాబు గారు ఈ మధ్య బ్యాలెన్స్ అవుతున్నట్టు, పేరు నాని గారు అయితే ఆ దూకుడు కంటిన్యూ చేస్తున్నారు. మీరు అన్నట్టుగా జోగి రమేష్ గారు మడత పెట్టుకోండి అది ఇది అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూసి వీళ్ళు ఇంకొంచెం ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నారు అనుకోవాలా, లేదంటే ప్రభుత్వం ఏం చేయలేదు మమ్మల్ని అనే ధీమా వచ్చేసిందా? సార్ 150 నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయింది. 40% ఓటు బ్యాంక్ అయిపోయింది. ఈ కన్సూప్ మేరలో 9 జిల్లాలు 0కి పరిమితం అయిపోయినాయి. ఇంకొన్ని జిల్లాల్లో ఉన్న మనం చూస్తే ఒంగోలు నుంచి 21 మంది కార్పొరేటర్లని ఆయన బంధువే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకెళ్ళిపోయాడు. నిన్నగాక మొన్న నిడదవోలు కూడా కంప్లీట్ కందుల దుర్గేష్ గారు, వాళ్ళకున్న 11 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా జనసేన సపోర్ట్ చేశారు. ఇకపోతే ఉత్తరాంధ్ర లేదు, రాయలసీమ లేదు, కోస్తా లేదు. మీకు తిరుపతి కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు 6 కూడా వెళ్ళిపోయారు. ఇట్లా వెళ్ళిపోవటం ఒకటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది నాయకుడికి. మనం ఎంత కాపాడుకున్నా వెళ్ళిపోతున్నారే, నేను ఎవరిని పెట్టినా గెలుస్తారనుకుంటే గెలవలేదు, నన్ను నమ్మి ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఒకవైపు వీళ్ళు ధైర్యం ఇవ్వాలంటే ఏదో ఒక రకంగా నేను మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన బట్టలు తీస్తున్నాడు. వీళ్ళు అదే మార్గంలో వీళ్ళు పోటీ పడి వీళ్ళు అంతకు మించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ చట్టం తన పని తను చేసుకోవద్దు. ఇదేంటంటే మైండ్ గేమ్ సార్ ఇది. కానీ అంటే ఒక సామాన్యమైన కార్యకర్త కామెంట్ చేసిన మరుసటి రోజు అంటే 24 గంటలు గడిచేలోపు అరెస్ట్ చేసేంత చొరవ చూపిన ప్రభుత్వం మాజీ మంత్రులని వీళ్ళని గౌరవిస్తుందా, మాజీ ఎంపీలను గౌరవిస్తుందా? ఎందుకు యాక్షన్? ఇప్పుడు ఆయన అని కూడా 2 రోజులు గడిచిపోయింది. కేంద్ర మంత్రి కూడా కౌంటర్ డైలాగ్స్ చెప్పారు, కానీ పోలీస్ యాక్షన్ ఏది? ఎందుకు రియాక్షన్ లేదు? గుంటూరు అవతల ఉన్న వాళ్ళని చావగొడతామంటే వీళ్ళకి ఏమైనా రాసి ఇచ్చారా చావగొట్టండి అని చెప్పి? సామంత రాజ్యం ఏమైనా పాల్గేళ్ల రాజ్యంలా కనిపిస్తుంది ఇంకా లేదంటే ఎందుకు యాక్షన్ లేదు అనేది నాకు అర్థం కాదు. డెఫినెట్గా ఇది పాలిటిక్స్ సార్. పాలిటిక్స్లో ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు అభివృద్ధి ఎంత జరుగుతున్నా డైవర్ట్ చేయడానికి చూడండి, గత వారం నుంచి చూస్తే అంతా కూడా వైసీపీ కనపడుతుంది. ఇది వ్యూహాత్మకమైన దీన్ని ఈ ఇదిలో చిక్కుకోకుండా అభివృద్ధి మీదే పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరన్నట్టు డైవర్షన్ గేమే పాలిటిక్స్లో మైండ్ గేమ్ అనేది అంటారు. పూర్తిగా దాని మీద ఆధారపడింది వైసీపీ. ఇప్పుడు అభివృద్ధిని కనపట్ల, అభివృద్ధి ఎంత చేసినా కనపడకుండా వారం నుంచి వైసీపీ కనపడుతుంది. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలంటే మీరు అన్నట్టు డెసిషన్ తీసుకోవాలా. ఇప్పుడు 65,000 మెట్రిక్ టన్నుల బియ్యం ద్వారంపూడి అనుచరులు అని అన్నారు, ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఢిల్లీలో దేశ రాజధాని నడుపుతున్న ఢిల్లీలో ఒక షాప్ పెట్టి ఇల్లీగల్గా కిలో కందిపప్పు అంటే 900 గ్రాములు ఉంటాయి వెళ్ళి సాక్షాత్ నాదెండ్ల మనోహర్ గారు పట్టుకున్నారు. దానికి కూడా చర్యలు లేవు, ఇంతవరకు చర్యలు లేవు. అదే చర్యలు తీసుకోకపోతే ఇటువంటిది ప్రజల్లో ఒక రకమైన ఇది కలిగిద్ది. ఏదైనా వాళ్ళు చెప్పిన మీరు అన్నట్టు ఒక కార్యకర్త దుర్భాషలాడటం, భారతి గారిని తిడటం తప్పు, అతను శిక్ష పడాల్సిందే, పార్టీని సస్పెండ్ చేశారు. అదే వేగవంతమైన చర్యలు వీళ్ళు నోరుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు వీళ్ళ మీద కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు 11 మంది సిఐల్ని 11 మంది పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. మాధవ్ విషయంలో ఏదో ఫోన్ ఇచ్చారని చెప్పేసి ఆ స్పీడ్ కనపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఈ మైండ్ గేమ్లో ఒక భాగం కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతానే ఎవరైతే దీంట్లో ఈ సోషల్ సైకోలుగా ఈ ఛానల్స్లో సోషల్ మీడియాలో ఉంటున్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి అబ్యూజింగ్ యాక్ట్ ఒకటి పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. వీళ్ళని యాంటీ ఇప్పుడు నగర బహిష్కరణ చేయాలి సార్. ఇటువంటి వ్యక్తుల్ని కులాల మధ్య ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఏం చేశారు? సేమ్ అదే కదా. జూపూడి రెచ్చగొట్టాడు, హర్షకుమార్ రెచ్చగొట్టాడు,
ఇంకొకరు వైసీపీ వాళ్ళంతా రెచ్చగొట్టి ఇక్కడేదో మనిషిని హత్య చేసినట్టు చూపించారు. ఆయన పేరు ఏదో ఉంది, లింగం. ఆయన ఏకంగా అసలు 5 నిమిషాలు చాలా చంపేస్తాడంట ఆయన. ఇప్పుడు ఇక్కడ ఎవరు కాబుగా ఉండారో ఆయన పోయి పెద్ద పోటుగాడు వచ్చి చెప్పేస్తాడు. ఇంకొక ఆయన పాస్టర్ విజయ్ అంట. వీళ్ళందరూ కూడా ఏమైపోతుంది ఇప్పుడు అశోక్ గారు క్లియర్గా ఇచ్చారు. అతని మధ్య 3 సార్లు తీసుకున్నాడు ఎక్కడెక్కడ అనేది. వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ భార్య కూడా చెప్తుంది విచారించే పోలీసులు క్లియర్గా ఒక మాట చెప్తున్నారు, ఇంకా ఎక్కువ రప్చర్ చేస్తే చాలా డేటా బయటకు వస్తుంది మాస్టర్ ప్రవీణ్ జీవితానికి సంబంధించి, మీరు తట్టుకోలేరని చెప్పారు ఇండైరెక్ట్ గా. అవునండి. ఇప్పుడు కేఏ పాల్ అమెరికా వెళ్ళిపోయాడంట, అరెస్ట్ చేస్తారని. కేఏ పాల్ని ముందు అరెస్ట్ చేయాలి సార్. హర్ష కుమార్ గారు ఎవరైతే రెచ్చగొట్టి హిందువుల మధ్య క్రిస్టియన్స్ మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారో ఇటువంటి వాళ్ళు కూడా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఆయన సొంత ఛానల్లో ఆయన మాట్లాడతాడు. ఆయనకి ఏదో కావాలంటే విచారణ, వీళ్ళే విచారణ అధికారులకు మాట్లాడుతున్నారు సార్. ఏదైనా కానీ ఈ లా అండ్ ఆర్డర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుంది. తనకున్న అనుభవంతో ఇటువంటి వ్యక్తులను రెచ్చగొట్టే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. డైవర్షన్ గేమ్ నుంచి జాగ్రత్త, డైవర్షన్ గేమ్ నుంచి అభివృద్ధి మీద ప్రజలకు కనపడాలి. అదే సమయంలో వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు తనకున్న అనుభవంతో ఎవరైతే రెచ్చగొడతానికి ప్రయత్నం చేస్తున్నారో, వీళ్ళు నోరుకు పని పెడుతున్నారో, వీళ్ళందరినీ లోపలేస్తే పోసాన్లాగా ట్రీట్మెంట్ ఇస్తే ఉదాహరణ ఒకటి సెట్ అవుతుందండి. రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒకరిపైన ఒకరు చేసుకునేటువంటి విమర్శల పరంపర మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పైగా ఇందులో ఒక డైవర్షన్ గేమ్ ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అభివృద్ధి అనే అంశాన్ని కనుమరుగయ్యే విధంగా వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు. కాబట్టి మరింత అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.